శ్వాసనాళాలు, వాయునాళాలు ఇవి నార్మల్గా ఉండాల్సిన పరిమాణంలో కంటే పెద్దగా అయిపోయి, ఉబ్బిపోయి, డైలేట్ అయిపోయి అబ్నార్మల్గా తయారవుతాయి కొందరిలో. దాన్నే బ్రాంకియక్టాసిస్ అంటాం. సో ఇలా ఉండడం వల్ల ఇబ్బంది ఏంటి డాక్టర్ గారు అంటారు. కొందరు చాలా కాలంగా క్రానిక్ కఫ్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే దగ్గు చాలా కాలంగా ఉంది డాక్టర్ గారు, ఎన్ని మందులు తాగినా, ఎన్ని సిరపులు తాగినా తగ్గట్లేదు అంటారు. సో అలా క్రానిక్ కఫ్కి ఇదొక కారణమై ఉండొచ్చు బ్రాంకియక్టాసిస్. రెండోది, కొందరిలో దగ్గుతో పాటు విపరీతమైన తెమడ కొందరిలో పచ్చగా వస్తుండడము, దాంతోపాటు చెడు వాసన, నోరంతా శ్వాసలో కూడా చెడు వాసన రావడము, దాన్ని హాలిటోసిస్ అని కూడా అంటాం. సో ఇట్లాంటి పలు కారణాలకు కూడా బ్రాంకియక్టాసిస్ కారణం కావచ్చు.